హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ కర్రీ. ఇక్కడ మా డాడీ ఫిష్ క్లీన్ చేస్తున్నాడు. ఫిష్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ అది ప్రిపేర్ చేయడం అందరికీ రాదు. సింపుల్గా టేస్టీగా ఒకసారి నేను చేసినట్టు ఫిష్ కర్రీని చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టి అవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఫుల్గా పెట్టకూడదు గ్యాస్, ఎందుకంటే కింద ఆవాలు చిటపటమంటాయి. పైన వెల్లిపాయలు, ఎండుమిర్చి వేగవు, కాబట్టి మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయింపిన దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మనం తీసుకున్న మసాలాలన్నింటినీ ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా పొడి పొడిగా రావాలి. దీన్ని మనం ఫిష్ కర్రీలో వేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటా, 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫిష్ కర్రీలో కావాల్సిన మసాలా ఏంటో చూసేద్దాం. ఉప్పు, కారం, పసుపు, అల్లం, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ పైన ఫిష్ కర్రీ బౌల్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఫిష్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకనంటే మనం టమాటా ఉల్లిపాయల పేస్ట్ వేసినప్పుడు కొంచెం అది ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది, కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులో ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటమన్నాక అందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు ఆయిల్లో కొంచెం వేగిపోవాలి. తర్వాత అందులో మనము మిక్సీ పట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ కరివేపాకు పచ్చిమిర్చి వేసిన తర్వాతకి డైరెక్ట్ నేను టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవ్వడానికి మినిమం 2 to 3 minutes పడుతుంది, ఎందుకంటే టమాటా ఉల్లిపాయ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలాలి. అప్పుడే పచ్చివాసన అనేది ఉండదు. మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. మనకి ఎలా ఫ్రై అయిందని తెలుస్తుందంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు,
1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఫస్టే బాగా వేయకూడదు, మనం టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, దాన్ని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలాలు కూడా ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే కూడా అర్థమైపోతుంది, నేను మసాలాలన్నీ పోపులోనే వేస్తానని చెప్పాను. నా ఫస్ట్ వీడియో గోంగూర చికెన్ చేశాను, అందులో చూడండి. మసాలాలన్నీ ఇలా ఆయిల్లో వేసాక, పోపులోనే వేసాక ఆ మసాలాలన్నీ కొంచెం ఆయిల్లో ఉడికిపోవాలి. చూసారా, మసాలాలన్నీ ఆయిల్లో ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనే చేప ముక్కల్ని వేసుకుంటున్నాను. సేమ్ మటన్ చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే వేయండి. ఇప్పుడు చేప ముక్కల్ని అందులో వేసి ఆ మసాలా అనేది ముక్కలకు పట్టేంత వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. చూసారా, ఆ మసాలా అనేది ముక్కలకి అలా పట్టాలి. ఫిష్లని బాగా కలపకూడదండి, ఎందుకంటే అది చికెన్ మటన్ లాగా కాదు. ఫిష్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి చిదురైపోతాయి. బాగా కుక్ చేసినా కూడా పీసులు అయిపోతాయి అన్నమాట. అలా చేయకూడదు. ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టినాక ఒక 2 నుంచి 3 నిమిషాలు సిమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసి చూసుకోవాలి. చూసారా, పీసులు అనేటివి మగ్గిపోయాయి ఆయిల్లో. ఇప్పుడు ఈ ముక్కలని మనం రివర్స్ చేసుకోవాలి. ఒకవైపు మసాలా పట్టి ఉంది కాబట్టి రెండో వైపు తిప్పుకోవాలి ముక్కలను. రెండో వైపు కూడా సేమ్ అలాగే ముక్కలకి మసాలా పట్టే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాలు క్యాప్ పెట్టకూడదు. ఇప్పుడు సిమ్లోనే వేయించుకోవాలి. క్యాప్ పెడితే క్యాప్కున్న వాటర్ అంతా కర్రీలోకి దిగిపోయి పీసులు అనేటివి మెత్తబడిపోతాయి, చిదురైతాయి చేప ముక్కలు. అలా చేయకూడదు. చాలామంది ఏం చేస్తారనంటే డైరెక్ట్ పోపులోనే చింతపండు రసం పోసి ఆ ముక్కలను అందులో వేస్తారు, కానీ అట్లా నాకు నచ్చదు. ఎప్పుడైనా నేను ఇలానే చేస్తాను. చూసారా, ఆయిల్లో ముక్కలు అనేటివి మంచిగా మసాలా పట్టి బాగున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న చింతపండు గుజ్జుని పోసుకోవాలి. మీరు ఎంతైతే పులుపు తింటారో దానికి తగ్గట్టుగా చింతపండు రసం అనేది పోసుకోవాలి. ఈ చింతపండు రసం అనేది మరుగుతున్నప్పుడు కర్రీ అనేది చిక్కబడుతుంది. అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. అవి మరుగుతున్నప్పుడే కర్రీలో సాల్ట్ తక్కువైతే వేసుకోండి, తెలిసిపోతుంది చప్పగా ఉందా ఎక్కువ అయిందా సాల్ట్ అని చెప్పేసి. ఎప్పుడైనా మూత పెట్టొద్దండి ఫిష్ కర్రీ పైన. చూసారా, కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ముక్కలన్నిటివి మంచిగా చూసారా మనకి పీసెస్ అనేటివి ఉడికిపోయి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ఎప్పుడు
ఒకేలా కాకుండా కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.